మీరు కూర్చోండి, వెనక వారికి కనపడినివ్వండి. సాయిరాం గౌడ్ ప్రాంగణంలోకి రావాలి, కూర్చోవాలి. అందరూ నిలబడ్డారు, జెండాలో ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవాలి. మళ్ళీ యువతి యువకులు పాల్గొనడంతో ఈ జగన్మోహన్ రెడ్డి సభ సజావుగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. కూర్చోండి, కూర్చోండి. చేసిన రోజు నుంచే ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పునాదులు కదిలిపోయాయనే విషయం మన అందరం కూడా చూస్తా ఉన్నాం. రాజకీయ చరిత్రలో ఏనాడు మచ్చలేని మన చంద్రుడు వేదిక మీదకి వస్తా ఉన్నారు. వచ్చారు వారికి స్వాగతాన్ని తెలియజేయండి. అందరికీ అలాగే రా తరలిరా అని మరి ధైర్యంగా ఏ రోజు రాజకీయాల్లోకి రాని వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి మన ప్రియతమ నాయకులు ఎటువంటి సందేహం లేదనేసి అటువంటి దమ్మున్న నాయకుడు మన లోకేష్ బాబుని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన సమయంలో మరి మన అందరికీ తల్లి లాంటి మన భువనేశ్వరమ్మ మరి ప్రారంభించిన నుంచి రోజు రోజుకి ఒక ఉప్పెనలాగా, ఒక ప్రభంజనంలాగా యువతి యువకుల పిలుపునివ్వగానే ఇక్కడికి ఇచ్చేసిన విశేష ప్రజానీకానికి, నా తోటి తెలుగు సైనికులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆచండ నియోజకవర్గ